ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 83వ శ్లోక వివరణ. ఓడ్యానపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓడ్యానపీఠ నిలయ అంటే ఓడ్యానపీఠం నందు ఉన్నది అని అర్థం. శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని ఓడ్యానపీఠం అంటారు. ఇది మన ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని ఓడ్యానపీఠ నిలయ అని అంటారు. కామగిరి పీఠం, పూర్ణగిరి పీఠం, జాలంధర పీఠం, తర్వాత ఓడ్యానపీఠం. ఇదే శ్రీచక్రం యొక్క కేంద్రం. జీవుని యొక్క జ్ఞాన సంబంధమైన ఊర్ధ్వ భాగానికి, క్రియా సంబంధమైన అధో భాగానికి మధ్య ఉన్న కటి ప్రదేశమే ఈ ఓడ్యానపీఠం. ఈ రెండు సమతుల్యతలో ఉన్నప్పుడే మనిషి ఆమోదయోగ్యమైన ప్రవర్తనతో ఉంటాడు. కటిబంధం యొక్క బలం శరీరం యొక్క బలానికి చాలా ముఖ్యం. అది సడలినప్పుడు శరీరము అదుపు తప్పుతుంది. మనసు యొక్క స్థితి కూడా అంతే. ఇందులో బలమే మూలాధారమందలి ప్రజ్ఞ ఊర్ధ్వగతి చెందుటకు, స్వాధిష్టాన మార్గం సుగమం అయ్యేందుకు అవకాశం కలుగుతుంది. ఆ చలనమే బ్రహ్మగ్రంథి విభేదనానికి మూలం. సృజనాత్మక శక్తి ఇనుమడింప చేయు ప్రజ్ఞయే ఇక్కడ స్పందన. ఎడమ మోకాలు ఎడమ చంకలో బిగించి కుడికాలు చాపి కూర్చునే స్థితిని ఓడ్యాన బంధం అని అంటారు. ఇది యోగి వేమన కూర్చునే స్థితికి దగ్గరగా ఉంటుందన్నమాట. తర్వాతి నామం వచ్చేసి బిందుమండలవాసిని. బిందుమండలవాసిని శ్రీచక్రవంలో అనగా అంటే 3 పీఠములు ఉన్నాయి. త్రికోణము ఓడ్యాన పీఠము, అష్టత్రికోణంలో అంతర్దశార, బహిర్దశార 14 త్రికోణాలు కలిపి జాలంధర పీఠము. తర్వాత షోడశ దశ, అష్టదళ చతురస్రమములు 3 కలుపుకుంటే కామకోటి పీఠములు అన్నమాట. మనకు శరీర చక్ర, శ్రీచక్ర, విశ్వచక్ర సమన్వయాలు అలా చూపబడుతున్నాయి. ఇలాంటి రహస్యాలు తెలియబడుతున్నాయి. కనుకనే లలితా సహస్రనామాలు రహస్యనామాలు అని చెప్పబడ్డాయి అన్నమాట. బిందుమండలం అంటే శ్రీచక్రంలో సర్వానందమయమైన బిందువు. బిందువు యొక్క మండలము బ్రహ్మరంధ్రం. కాబట్టి బ్రహ్మరంధ్రంలో పై భాగాన అంటే చంద్రమండలంలో ఉంటుందన్నమాట. అది బ్రహ్మస్థానం. అందువలన అమ్మ బిందుమండల వాసిని అయ్యింది. ఈ నివాసము సర్వానందమయం. ఋషులు అంతర్ముఖంగా తపస్సులు చేసి బిందుస్థానం చేరి బ్రహ్మరంధ్రం నందు తన్మయులయ్యి పరవశించిపోతూ ఉంటారు. ఈ బిందువు బియ్యపు కొనతో పోల్చి చెప్పి ఉన్నారన్నమాట. అంటే బియ్యపు కొన ఏ విధంగా ఉంటుందో అలా అన్నమాట. అందులో నుండి త్రిమూర్తులు అన్ని ప్రజ్ఞలు పుట్టినట్లుగా తెలియబడుతోంది. ఇట్టి బ్రహ్మానందం కలుగుట కోసం చేయనదే తపస్సు. బిందు జ్ఞానమే సర్వజ్ఞానము, సర్వానందమయము. తర్వాతి నామం వచ్చేసి రహోయాగ క్రమారాధ్య అంటే ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమంగా ఆరాధింపబడినది అని అర్థం. సగుణ నిర్గుణ తత్వాలను రెండింటి గురించి తెలుసుకున్న సాధకుడికి సాధన చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆరాధన చేయాలి అనే క్రమమైన పద్ధతే రహోయాగ క్రమం అన్నమాట. శ్రీచక్రమే అంతర్యాగం, అదే రహోయాగం. దీనికి పదార్థాలతో వ్యక్తులతో పనిలేదు. అనన్య భావంతో ఒంటరిగా చేసే అంతర్ముఖ ధ్యాన యాగం అన్నమాట ఇది. మానసికంగా చేసే పూజ, అలంకారం, హృదయంతో చేసే సమర్పణ ఈ మానసిక పూజ ఇదే కోవకు చెందింది. మనసర్పించి చేసే ఏకాగ్రత సాధన, నీలోనే నీ రూపంలోనే ఉన్న భగవంతుడికి చేసే నిత్య ఉపాసనే రహోయాగం. తర్వాతి నామం రహస్తర్పణ తర్పిత అంటే రహస్యంగా చేయు తర్పణలచే తృప్తి చెందినది అని అర్థం. పైన తెలిపిన రహోయాగంలో ఆయా ఆవరణ దేవతలకు, వారి పరివార దేవతలకు చేసే పూజా తర్పణలకు తృప్తి చెందిన అమ్మవారిని రహస్తర్పణ తర్పిత అని అంటారు. ధ్యానంలో శ్వాస రాను రాను ఓంగా మారితే ఈ రహస్తర్పణ జరుగుతుందన్నమాట. ఈ స్థితిలో శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే భర్త భార్యల వ్యత్యాసం తగ్గి ఏకమై అనన్య స్థితి వస్తుంది అని చెప్పే ఆధ్యాత్మిక శ్వాస దాంపత్యాన్ని రహస్తర్పణగా అర్థం చేసుకోవాలి ఇక్కడ.
ఈ స్థితినే అంతర్యాగ స్థితి అని అంటారు. ఇప్పటి వరకు మనలోనే ఉన్న పీఠములను, అమ్మవారి రూపాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మనలో ఉన్న ఆ తల్లిని పూజించటం, ధ్యానించటం, ఆరాధించటం, ఒక్కో స్థానంలో ఉన్న దేవీ రూపాలను దర్శిస్తూ ధ్యానిస్తూ నిత్యం ఉపాసన చేయడం, శ్వాసే మంత్రంగా ఓంకార ధ్వనిగా మారి జగన్మాతకు చేసే మానసిక ఆరాధనని రహస్తర్పణ తర్పిత అంటారు. బాహ్యంగా చేసే పూజ ఒక రకం, ఉపాసకులు తమలో తాము చేసే దేవి ఉపాసన వేరు. ఇక్కడ అన్నీ ఉన్నట్లే ఉన్నా ఏమీ ఉండదు, ఒక్క శ్వాస తప్ప. ఆ శ్వాసతోనే రహస్యంగా ఆరాధించటం, ఇటువంటి ఈ సాధన, శ్వాసతో చేసేటటువంటి ఈ సాధన చాలా ఉన్నతమైంది. ఆ తల్లి జగన్మాతకు అత్యంత ప్రీతి కలిగినటువంటిదన్నమాట ఇది. ఇలా యోగుల చేత రహస్యంగా శ్వాసతోనే ఆరాధించబడుతున్న తల్లి అని ఈ స్థితికి భక్తులు చేరుకోవాలి. ఇది మనసులో నిత్యం స్మరించటం, ఆరాధించడం, మన శ్వాసతోనే నిత్యం అర్చించటం, అప్పుడు కలిగే దర్శనం, అనుభూతి అనిర్వచనీయమైనదన్నమాట. రహోయాగ తర్పణలకు తృప్తి చెందినది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.